తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. కలం యోధులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జర్నలిస్టుల లోకం ఆగ్రహంతో ఊగిపోతుంది. ఈ క్రమంలో మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక విశ్వనాథపురం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్ను కలిసి వినతి పత్రాలను అందజేశారు. అలాగే తహసీల్దార్ వెంకటకృష్ణానికి కూడా జర్నలిస్టు బృందం వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు నేతలు మాట్లాడుతూ విలేకరులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తక్షణమే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్కు అప్పగించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొదిలి జర్నలిస్టులు చప్పటి శ్రీనివాస్, కిద్దలూరు ప్రశాంత్, మువ్వా వెంకటేశ్వరరెడ్డి, షేక్ బాజీ, సునీల్, కొండయ్య, తోట సుబ్బారావు, షేక్ హబీబ్, ముల్లా హుసేన్ వలీ, ఏడుకొండలు, మాచెల్ల, సామంతపూడి పరమేశ్వరరావు, TV9 వేణు, జ్యోతిసీను, రామ్కోట్ రెడ్డి, నర్రా వెంకటేశ్వరరెడ్డి, బొమ్మరల్లి శ్రీనివాస్, పిచ్చయ్య, షేక్ అహ్మద్, రాధాకృష్ణ, షేక్ మదర్ వలీ, భానుప్రసాద్, మందగిరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి కోటలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని నిన్న ఉదయం వాకింగ్ పోయి వచ్చే క్రమంలో అత్యంత పాశవికంగా దారుణ హత్య చేసిన సంఘటనను యావత్ ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుపై దాడులు అప్పుడప్పుడు స్వల్పంగా దాడులు జరిగే పరిస్థితి, కానీ ప్రస్తుతం హత్యలు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయవలసిందిగా పొదిలి జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తున్నాం. విలేకరుపై దాడి చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆ దాడి చూసి విలేకరులు తన వృత్తి చేయడానికి కూడా ఎంతో భయపడే పరిస్థితికి ఈరోజు తయారైంది. ఒక విలేకరుని వెంటాడి మరీ దారుణంగా అంత దారుణంగా కిరాతకంగా చంపడం చాలా బాధాకరమైన విషయం. శ్రీకోట డిఎఫ్ఎన్ జర్నలిస్ట్ మీద నిన్న జరిగిన హత్య ప్రయత్నం, ఏదైతే దుండగులు కత్తులతో దాడి చేసి వాకింగ్ సమయంలో అతన్ని హత్యకి పాల్పడ్డారో వెంటనే ఆ నిందితుల్ని తక్షణం అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి మరియు జర్నలిస్టులకి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరిని ఆంధ్రజ్యోతి విలేకరిపై హత్యాయత్నం జరిగింది. అతన్ని అత్యంత పాశవికంగా వెంటబడి రోడ్డు మీద నరికి చంపారు. ఈ విషయంలో మీడియా ప్రధానంగా జీవనం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ జీవనంలో ఉన్నటువంటి మీడియాకి రక్షణ లేకపోవడం ఒక ప్రధాన కారణం. ఈ మీడియాలో పనిచేస్తున్న విలేకరులు రక్షణ లేకపోగా నిష్పక్షపాతంగా వార్తలు రాయడానికి భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితి గవర్నమెంట్ వైపు నుంచి రాకుండా చూడడానికి గవర్నమెంట్ బాధ్యత. ఈ బాధ్యత తీసుకుని ప్రభుత్వం విలేకరుల రక్షణ కల్పించాలి. అదేవిధంగా విలేకరులు రాసే వార్తలు నిష్పక్షపాతంగా రాసిన విలేకరులను రక్షణ కల్పించాలని కోరుతున్నాం. నిన్న జరిగిన హత్యా సంఘటనలో అతను ఒక రౌడీ షీటర్, అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నాడు. ఈ సంఘటనల నేపథ్యంలో వార్తలు రాసిన అతన్ని ఆ విలేకరిపై దాడి చేసి అత్యంత పాటు చంపడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ హత్యా రాజకీయాలు ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ మృతుడి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని, అంతకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.